ನಂಬರ್ ನೋಡ್ಕೊಂಡು అలా పెంచుడే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇక్కడ ఏం లేదు వాళ్ళనే అడగాలి అరే प्रवशुक्राय भानवे भरद्धं अव्यं मदिं चाग्नये सुराजिगाते अच्छागिन अव्यवाहमरतिं मानशानाम् अग्ने त्वमस्मभ्ययोध्यमेवाः ఇంపార్టెంట్ సార్ మీకన్నా ఇంపార్టెంట్ కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకునేవారు చాలా కొంతమందిలో ఉంటారు. అందుకు మా నియోజకవర్గం తరఫున కూడా వేణుగోపాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడూ చూడలేదు మా నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వేణుగోపాల్ గారు తన జన్మభూమి అనే ఆలోచనతో ఈ గ్రామంలో దాదాపుగా 7-8 సంవత్సరాల కాలం పట్టింది. 2023వ సంవత్సరానికి ఉమామహేశ్వర దేవస్థానం అనే దేవస్థానం నిర్మాణం జరిగింది. అది అంతా మన సొంత నిధులతో ఏర్పాటు చేసినది. ఈ చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా ఆయన సొంత డబ్బుతోనే భూమిని కొనుగోలు చేసి ఈ గ్రామం మీద ఉండే సదభిప్రాయంతో జన్మభూమి ఏదో చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో 23 సంవత్సరాల కాలం అయినప్పుడు కుంభాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంభాభిషేక కార్యక్రమానికి కూడా దాదాపుగా 6 నెలల నుండి భవన నిర్మాణాలు అయితేనేమి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఇప్పుడు 3 రోజుల కుంభాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా 6వ తేదీ శుక్రవారం నాడు 2025 సంవత్సరము. ఈరోజు మొత్తం హోమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ కలిసి టీములుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలన్న ఆలోచనతో కొన్ని టీములు మాదిరి దానికి ఏర్పాటు చేసుకుని ఈరోజు ఉదయం 6 గంటలకి గ్రామస్తులందరూ కలిసి డ్రెస్ కోడ్ కూడా వైట్ డ్రెస్లో మొత్తం మా గ్రామంలో ఉండే అన్ని దేవస్థానాల్లో కూడా పూజలు చేసి ఆ తీర్థాన్ని గ్రామస్తులు అన్ని దేవస్థానాల తీర్థాలు కూడా 8వ తేదీ ఆదివారం నాడు జరిగే కుంభాభిషేకానికి ఆ తీర్థాన్ని కూడా ఉపయోగిస్తే గ్రామస్తులందరూ 108 కలశాలే కాకుండా గ్రామస్తులందరూ కూడా కుంభాభిషేకంలో పాల్గొనే రకంగా ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈరోజు హోమ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత
సాయంత్రం కూడా హోమ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత రేపటి రోజు ఉదయంలోనే హోమ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సాలకూరు గ్రామంలో ఉండే ముఖ్యమైన వీధుల్లో పుర వీధుల్లో ఈ గ్రామంలో ఈ ఉత్సవ విగ్రహాలు కూడా తెచ్చినారు. ఉత్సవ విగ్రహాలు తెచ్చి ఆ ఉత్సవ విగ్రహాలను అంత ఉత్సవం చేస్తారు. సుమారుగా 100 మంది మేళ వాయిద్యాలు అయితేనేమి, రకరకాలైన ధ్వనులతో, అదే రకంగా డ్రోన్లతో అయితేనేమి, ఫోటోగ్రఫర్లు అయితేనేమి, వీడియోలు అయితేనేమి, అన్ని రకాలుగా దాదాపు 5 గంటల పూట 6 గంటల పూట మా గ్రామంలో అత్యుత్సాహంగా ఉన్నారు ప్రజలు కూడా. గ్రామ పురవీధులు కూడా బాగా గ్రామస్తులందరూ శుభ్రం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా